జాతర జగనన్న కోసం వచ్చిన జన జాతర. సూర్యుడు నిప్పులు కక్కుతున్నా లెక్క చేయకుండా జననేత కోసం వచ్చిన జనజాతర. ఏ ఊరైనా ఏ దారైనా జనమే జనం. ఎన్నికల ప్రచారంలో అడుగడుగున ప్రభంజనం. సీఎం శుక్రవారం 3 చోట్ల ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తే 3 చోట్ల జన సునామీ కనిపించింది. మండే ఎండలను లెక్క చేయని అభిమానం, అంచనాలను దాటి ప్రజా ప్రవాహం. నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్ నినాదం. ఎప్పుడైనా ఎక్కడైనా సీఎం జగన్ వచ్చారంటే జనంలో కనిపించే ఆ స్పందనే వేరుంటుంది. సీఎం జగన్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో ప్రతి నియోజకవర్గంలో అదే కనిపిస్తోంది. 47 డిగ్రీల ఉష్ణోగ్రతలను సైతం లెక్క చేయకుండా అభిమాన నాయకుడిని చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. ఇంతటి అభిమానాన్ని చూసి సూర్యుడు కూడా చిన్నబోతున్నాడు. సీఎం జగన్ రాకతో నరసాపురం జనసంద్రాన్ని తలపించింది. నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు. 59 నెలల్లోనే అందించిన సంక్షేమాన్ని నరసాపురం సభవేదికగా ప్రజలకు వివరించారు సీఎం జగన్. వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచామన్నారు. ఇక పెద్దకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార బేరికి కూడా జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జయహో జగన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు జనం. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచి, రాష్ట్రం రూపురేఖలు మార్చేలా చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు 2014-19 మధ్య టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన మోసాలను సీఎం జగన్ ఎండగట్టారు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్లేనని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అనంటే చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా. చంద్రముఖిని మళ్ళా నిద్ర లేపితే ఏమవుతుంది? మళ్ళీ ఇంటింటికి లకలక లకలక అంటూ మీ రక్తం దాగేందుకు మళ్ళీ వస్తుంది. గతంలో జరిగినట్టు ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. ప్రకాశం జిల్లా కనిగిరిలోనూ వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార భేరీ సభకు ప్రజాభిమానం పోటెత్తింది. సీఎం వైఎస్ జగన్ రాకతో కనిగిరిలో కుంభమేళా జాతరను తలపించింది. వైఎస్ఆర్సీపీ పాలనలో 66 లక్షల మందికి పెన్షన్ ఇచ్చామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. చంద్రబాబు పాపిష్టి కళ్ళు అవ్వతాతలపై పడ్డాయనన్నారు. నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పెన్షన్ను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఈ చంద్రబాబు నాయుడు గారు పాపిష్టి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది. ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో, ఆ పాపిష్టి కళ్ళు పడ్డాయో, అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు? తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు. నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని. మొత్తంగా మరో 10 రోజుల్లో జరగబోయే ఎన్నికల ప్రాధాన్యతను సీఎం జగన్ ప్రజలకు వివరించారు. ఇంటింటికి జరుగుతున్న సంక్షేమాభివృద్ధిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.